హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్. సో విత్ బాహుబలి బాబ్జీ. హాయ్ ఫ్రెండ్స్. ఏమమ్మా, ఏం పరిస్థితి? బా పంచా షర్టు మెరిసిపోతాను. ఏదో ఫోటోలు ఎత్తుకుందామని తింటే వచ్చిందే ఫోటోలు పంపించమని తీసుకునే. అమావాస్య రోజు ఫోటోలు పంపినా లేటరా? అమావాస్య ఈరోజు అమావాస్యనా? అమావాస్య కాబట్టి వీడియో కోసం నేను కెమెరా తీసుకొని వచ్చింది, నీకు ఫోటోల కోసం అనుకున్నావా? నీతో తిరిగి నుంచి ఏది అమావాస్య ఏది శివరాత్రి ఏది రాత్రి అర్థం కాలే నాకు. ఏదో అమావాస్య అని తెలియదు నీకు? జాసం తెలియదా? చూడడం పుట్టినరోజని కేక్ కోసం అంటే రెడీ ఫోటోలు తీసుకుందామని పోతానా. సో గైస్, ఆల్రెడీ మేబీ కాల్ టికెట్ వినింటారో లేకుంటే ఇప్పుడైనా పెడతాను కాల్ టికెట్ ఈ ఇంట్రో అయిపోయిన తర్వాత. ఈరోజు వచ్చేసి ఆగస్ట్ 4 ఆగస్ట్ 4 టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఈరోజు బాబ్జీకి ఒక మంచి ప్లేస్లోకి తీసుకెళ్తున్నాను. సో మంచి ప్లేస్లోకి తీసుకొచ్చి బాబ్జీని ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. ఏమమ్మా, ఒక మంచి ఎక్స్పీరియన్స్. అమావాస్య రోజు అర్ధరాత్రి బాహుబలి బాబ్జీకి అందమైన అమ్మాయి వేట. ఏమమ్మా, ఏరా అమావాస్య అనగానే ముఖం మాడిపోయింది. చెప్పమ్మా, భయపడదు మామ, నేను ఉండాలి మామ. నువ్వు ఉంటేనే భయం నాకు. సరేనా? ఈరోజు వచ్చేసి ఏంలే, వేరే చోటు పోయి చిన్న వీడియో తీసుకొని వచ్చేద్దాం. ఒకరికి హెల్ప్ చేయాలి మామ నువ్వు ఈరోజు. నేనా? నువ్వు అడుగుతావు, నేను ఏదో నీ పక్కన ఉంటాము. పెట్టి తెలియదు. సరేనా? ఓకే గైస్, సో వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొంచెం ఈరోజు అమావాస్య కదా, అవునండి, కొంచెం మిస్బిహేవ్ చేసుకుంటాం అంటే అలా జాగ్రత్త. ఏమన్నా ఇది చేస్తారు కొంచెం టేక్ కేర్. సరే. అయితే మాట్లాడలేదా తను? తను మాట్లాడలేదు, మూగా పుట్టుకతోనే మూగది. ఏమంటే సైకిల్ చేస్తాను, మేము ఎంత కంట్రోల్ చేస్తానో కూడా తను కొట్టేస్తాను చేతులతోనే. మాకన్నా బాగా బలం చాలా ఉంది తనకి. ఓకే, కొంచెం జాగ్రత్త. సరే అండి. ఓకే, ఈ రూమ్లోనే ఉందా? ఈ బెడ్రూమ్ లో వస్తారా మీరు కూడా? ఓకే, మీరు ఉండండి, మేము పోయి మాట్లాడతాము. ఓకే ఓకే బాబ్జీ, జాగ్రత్త కొంచెం. ఓకే అండి. ఎవరున్నారు మామ? ఏంద్రా ఎవరు లేరు? పోయమ్మా. డోర్లు వచ్చేసి క్లోజ్ చేయి. క్లోజ్ చేయమమ్మా. ఆ పాప నేను చెప్పినా కదా నీకు స్టార్టింగ్లో. ఎవరా? భయపడద్దురా, క్లోజ్ చేయరా. జస్ట్ ఊరికట పెట్టరా. చూడు, ఆ పాప అంటే మాట్లాడలేదంట. ఏంద్రా ఈ పాప అంత విచిత్రంగా పడేసింది. నాకే తెలుసు టీ వెనకమ్మడే వస్తా అంటే. దూరంగా సాగు కొంచెం ఏందిరా? ఏంట్రా నన్ను బాగా రెడీ పోయి ఫోటోలో ఎత్తుకుందామని చెప్పి నువ్వు ఏంద్రా ఇక్కడికి తీసుకొచ్చావు? ఏంట్రా? ఎక్కడ చూస్తున్నావు? రాకుండా ఆ పాపకి లైట్ ఉంటే నచ్చదు, అందుకే ఏమన్నా అరుస్తుందేమో అని ఆఫ్ చేసిన. నాకేం తెలుసు. ఏంట్రా పొద్దుకు లాజీ కూర్చో. మా సుమతి, 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 నువ్వేనా సుమతి? సుమతి ఎవర్రా? పాప పేరు ఆ అక్క పేరా?
మనకన్నా చిన్న పాప అంటారు. ఇప్పుడు ఏమైంది? ఏమో తెలియదండి. ఆ పాప అమావాస్యకి ఎట్లా బిహేవ్ చేస్తాను. పోయమ్మా సంప్రదాయ తలకాయకేసి బాల్తో సుమతి సుమతి ఏట్రీ కూల్. సుమతి సార్ లెక్క ఎక్కువ ఊడిపోతాయి. ఏమమ్మా జోక్ చేస్తానా? జోగు చేసి అక్క చెల్లెల ఏగిస్తుందంటే సుమతి నేను నీతో మాట్లాడచ్చా? అక్కకు కూర్చుంటే బాగమేమో. సుమతి టాటా అయిపోతుంది, అడిగిపోతుందో. సుమతి నా పేరు అబ్దుల్. నేను నీతో మాట్లాడాలని వచ్చా. నా పేరు బాబుజీ. ఎన్నికితో వచ్చినా. మా వాడి పేరు బాబ్జీ. నీకేమైంది మా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏంటి రూమ్ అంతా ఎంత పడేసి ఎలా అంటే ఎలా చేసావు? ఏమైంది నీకు? పిచ్చి పిచ్చిగా ఒక రూమ్ ఏమకి ఇచ్చేసారా బయటికి రాకోకుండా. సుమతి నువ్వు మాట్లాడలేవని తెలుసు, బట్ ఒకసారి నీ ఫేస్ చూపిస్తావా? సుమతి ఏమైంది? నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇంట్లో అమావాస్య వస్తే ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఏమవుతుంది నీకు? సుమతి అన్నం తిన్నావా? సుమతి ఏమో పంచకు కొట్టాము. ఏమంటే సార్ ఏమన్నా హోంవర్క్ ఇచ్చానట. ఏమన్నా నేను సుమతి అన్న ఇంద్ర నాకు అర్థం కలిగి సరేలే ఎందుకు రైట్ చేస్తుంటారు భయపడతా. పాప ఏదో రాసిందిరా. ఇది అందరూ మాట్లాడుతుంటా. నీకు సుమతి అని ఎలా తెలుసు? ఏంద్రా నీ పేరు సుమతి అని మీ వాళ్ళు చెప్పారు నాకు. నీకేదో సుమతి, నీ పేరు సుమతి అనేనా? ఏంద్రా ఏది అమ్మాయి పాప? నాకేంద్రా ఇంతవరకు మనము ఎవరిని లావణ్య గారిని చూసినాము, వాళ్ళని అందరిని చూసాం, బట్ ఏమో డిఫరెంట్ ఉన్నట్టుంది పాప. తేడా తెచ్చే తలకాయ పెట్టుకోండి. ఏది తేడాలు తెచ్చే తలకాయ పెట్టుకోండి.
పాప మాట్లాడలేదంటారు. ఏం కావాలి దాంట్లో రాయమను. అక్క ఏంటో మా నువ్వు సుమతినా కాదా, నాకు ఒక మాట రాసి చెప్తావా? సుమతి ఏంటి మా రాస్తున్నావు? సుమతి సుమతి కాదా? ఏంద్రా సుమతి కాదంట. మరి ఎవరమ్మా నువ్వు? నీ పేరు చెప్తావా? లక్ష్మీనా? మరి మీ ఇంట్లో వాళ్ళు నీ పేరు సుమతి అని చెప్తున్నారు. సుమతి కాదా? ఫ్రెండ్స్, ఈ అమ్మాయికి దయ్యం ఉందా లేదా, ఆ అమ్మాయి మెంటల్గా బిహేవ్ చేస్తుందా, కావాల్సికల్లా చేస్తుందా అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఈ అమ్మాయి రాస్తూ ఉన్నప్పుడు ఒకవేళ దయ్యం అని అనుకుంటే మనలో చాలామంది అపర మేధావులు, బుర్రలేని గొర్రెలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కామెంట్ సెక్షన్లో వస్తే కామెంట్లు పెడుతుంటారు. దయ్యాలు కూడా చదువుకుంటాయా, దయ్యాలు కూడా రాసి చూపిస్తాయా, దయ్యాలకు ఇంగ్లీష్ వస్తుందా, ఇవన్నీ కామెంట్లు వస్తున్నాయి, ఇంకా కూడా వస్తాయి. మీ అందరూ ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు దయ్యం అంటే ఎవరు? మనిషి చనిపోయిన తర్వాత ఆత్మగానో దయ్యంగానో మారుతాడు కదా. మనిషి బతికున్నప్పుడు తను చదువుకున్నాడో లేకుంటే తనకి ఏదైనా వచ్చో అది చనిపోయినాక మర్చిపోతారని ఏదైనా పురాణాల్లో కానీ లేకుంటే ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా? అలా అయితే చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడే భాష కూడా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడే భాష తెలుగు. ఆ మనిషి బతికున్నప్పుడు తెలుగు భాష మాట్లాడినాడు కాబట్టి, తెలుగు భాష విన్నాడు కాబట్టి, అలాగే ఇంగ్లీష్ కూడా విని ఉంటాడు కాబట్టి అదే మాటలు మనం మాట్లాడుతున్నాం, అదే మాటలు మనం ప్రయత్నిస్తున్నాం. అలా కాదు దయాలకి ఇంగ్లీష్ వస్తుందా, అలా కాదు దయాలకి తెలుగు వస్తుందా, హిందీ వస్తుందా, మలయాళం వస్తుందా అంటే ఆ మనిషి బతికున్నప్పుడు ఎన్ని లాంగ్వేజ్లు వచ్చి చనిపోయినా కూడా అన్ని లాంగ్వేజ్లు వస్తాయి అనేది నేను నమ్ముతాను. అది మిగతా వాళ్ళు నమ్ముతారా నమ్మరా అనేది నాకు తెలియదు గైస్. సో అది ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను బుర్రలేని గొర్రెలకి. ఇది నీకు సుమతి ఏమవుతుంది? నీ ఫ్రెండా? ఓకే, ఇప్పుడు నువ్వు లక్ష్మి అనడానికి ప్రూఫ్ ఏంటి? ఎందుకు ఇవన్నీ ఇలా పడేసి ఉన్నావు? ఏమవుతుంది నీకు? సుమతి 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 ఓకే ఓకే, లక్ష్మి నువ్వు లక్ష్మివే కదా. సరే, ఏం కావాలి నీకు? ఎందుకు సుమతి దగ్గరికి వచ్చావు? నేను ఫెయిల్, తను పాసా? ఏంటి ఫెయిల్, ఏంటి పాసు? పరీక్షలు పెట్టారేమన్నా? పరీక్షల్లో ఫెయిల్, పాసా? బిఎస్టి ఫెయిలా? బిఏఎస్టి ఫెయిలా? అర్థం కాదమ్మా నాకు. ఆమెకి అర్థం కాలేదంట. బాగా నీట్గా రికార్డ్.
నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు నీకు ఏమైంది? నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మీ వాళ్ళు చాలా భయపడుతున్నారు. నువ్వు అమావాస్య రోజు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు చెప్తావా నాకు? చెప్పవా ఎందుకు? చెప్తాదంట. నీట్గా క్యాప్చర్ చేయి. నువ్వు సుమతి 10th నువ్వు సుమతి 10th క్లాస్ ఫ్రెండ్సా? ఓకే. తను నువ్వు ఫెయిల్, ఇద్దరు ఫెయిల్ అయిపోయారా? నువ్వు ఒక్కదాన్ని ఫెయిల్ అయిపోయావు. సుమతి ఫెయిలా? లక్ష్మి ఫెయిల్ అయిపోయింది. ఓకే, నువ్వు లక్ష్మి అని ఎలా అంటున్నావు? అంటే లక్ష్మి ఏంటి, నువ్వు చనిపోయావా? నువ్వు తను ఎగ్జామ్స్లో ఎగ్జామ్లో నిన్ను మోసం చేసిందా? సుమతి నిన్ను మోసం చేసిందా? ఇందులో మోసం చేసిన దానికి పడతారు. ఆ చూడాలైనా కాదు, మోసం చేసిన దానికి దయాలు మోసం చేసి ఏమనుకుంటున్నావు? ఎంతమంది మోసం చేశాను జాగ్రత్త. నేను బాగాను మోసం చేసింది. నువ్వు బాగా చదువుకునేదానివా? ఓకే, అంటే నా మాదిరి. నువ్వు బాగా చదువుకునే అమ్మాయివా లక్ష్మివి? సుమతి చదవదా? సుమతి నీ దగ్గర కాపీ కొట్టిందా ఎగ్జామ్స్లో? కాదా? ఆ పేపర్ ఏమైనా తీసుకుందేమో, కానీ చూసి పడిందన్న. కొన్ని పేపర్లు ఇచ్చింటే బెస్ట్ ఫ్రెండ్స్ మీ ఇద్దరు. నన్ను చూసి రాసిందంట. సార్ వచ్చాడా? స్క్వాడ్ వచ్చినప్పుడు ఈ పాప పైన పడేసిందంటరా. స్క్వాడ్ వచ్చినప్పుడు ఇన్ని పైకి పడేసింది కాపీలో. సో నిన్ను ఫెయిల్ చేసేసారు. నువ్వు నా మీద దొబ్బినట. అప్పుడు నువ్వు సూసైడ్ చేసుకున్నావా? ఏంటమ్మా పిచ్చామ్మా నీకేమన్నా ఇలాంటి? నువ్వు బాగా చదివే అమ్మాయిగా ఉండరా రాయని ఆమె కన్నా తొందర నీకుందే. అర్థమని అంటే ఏడదుకుండా చదువుకోకుండా 20 విషయాలుగా ఉన్నాము. కానీ రాయన నువ్వు నా మీద వేసి చెల్లాలి. మాట్లాడము, నువ్వే మాట్లాడతావు. ఎవరితో నేను మాట్లాడలే. ఇప్పుడు ముక్కుడి ముక్కు బుద్ధి ఈరోజు
అంత రాసిన వానికి ఏడవుతుంది కా నేను బాగా చదవాలి అనుకోలేదు కానీ తను చాలా చెయ్ అవమానం- కాదట చదువు ఉండరా చదువు చదువుతాడు ఒక్క నిమిషం మావాడు చదువుతాడు అసలు చదువుతాడు నువ్వు చదివే అమ్మాయి కాదా ఆ? ఆ? ఏం రాస్తున్నారు దీంట్లో ఆ. 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 అర్థమైందా ఏం ఏం చదివింది ఏం రాసింది ఆ పాప? నాకు తెలియ అట్ట కదా ఆ? నువ్వు మళ్ళీ మామూలు ఎందుకు కట్టారు సార్ సార్ ఆ. ఆ. కొట్టాడంట. సార్ నిన్ను కొట్టినాడా అందరి ముందర నిన్ను కొట్టినాడా ఆ. ఓ అందరి ముందర కొట్టింటే అవమానం భరించలేక చనిపోయావు ఆ. వాళ్ళ ఫ్రెండే కరెక్ట్ కా- అదేలే చెయ్యి అది కాదురా లోఫర్ నా కొడుక ఫ్రెండే చంపేసి మోసం చేసింది నా మీద వేసింది చెప్పలేదు అని చెప్తుంది అంతేమా క్లోజ్ ఫ్రెండ్స్ మీ ఇద్దరు అయినా చెప్పలేదు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యి అయినా చెప్పలేదు అందరి ముందర అవమానించింది నన్ను సార్ కొట్టాడు బట్ నువ్వు ఇలా చనిపోయి మళ్ళీ తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదమ్మా తన పాపం మాటలు కూడా రావు అలాంటి అమ్మాయిని నువ్వు ఇబ్బంది పెట్టడం తనే ఆ సిచ్యువేషన్లో తను ఎలా ఉన్నిందో పాపము తను ఎలా ఫీల్ అయిపోయిందో భయపడి పెట్టేసి ఉంటుంది అలాంటిది నువ్వు కాదా పెన్ కావాలా నీ పిన్ అంటరా పిన్ అంటేదిరా మరి చెయ్యి నాకే తెలిసేమే ఏడబడేసిందిరా నీకానే దగ్గర పెట్టుకున్నాం కొంచెం అర్థమైట్గా రాక నాచురల్గానే బాగా ఎవరయ్యా అర్థం కాదు అందుకని వీళ్ళు ఏమైంది డోర్లు కొడతా ఏంది ఒక సంచికి రాస్తున్నావు రాసిందా పాప రాయని అంతవరకు ఎవరు ఇది అది చదివేటంటే ఎప్పుడు ఒక ఏదో ఒకటి కలెక్టర్ కావు పాప మాట్లాడలేదు మమ్మ నేను చాలా బాగా చూసుకుంటున్నాను కానీ తను నా లైఫ్ మీద దెబ్బతీసింది ఊరేసుకున్నావా 10th క్లాస్ ఫ్రెండ్స్ అర్థమయ్యేలా చెప్పురా ఏమన్నా చెప్తాను చూడు లోకల్ పడి చూ ఏం చేసి వచ్చావరా మెట్తో కూడా లోపల నా కొడుకు నువ్వే అండి మళ్ళా నీ కామెడీగా ఉందా తనని ఎందుకు రెచ్చగొడుతున్నావురా
మా బంధువులారా ఎవరు ఓ మా రిలాక్స్ 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 కోపడదు మా వాడిది తెలియక అనేసాడులే అమ్మ, బాధపడద్దు. మా వానికి మెడదెబ్బలు కావాలి. ఇప్పుడు నువ్వు తనని ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నావా? ఏంద్రా నిన్ను చంపేస్తుందంట మామ. చదువు మామ. ఏం చెప్పినవి నాకు అందుకే జోకులు చేయొద్దురా అనేది. ఏంటది నాకు అర్థం కదా. చదువుకున్నా కదా మామ. చదువుకుని ఇంటితో తిరుగుతా. నాకు అర్థమైందిలేమ్మా, బట్ నువ్వు అది చేయడం తప్పుమా. తనని చంపడం కరెక్ట్ కాదమ్మా. తను ఏదో తెలిసి తెలియక చేసింది, బట్ నువ్వు మళ్ళీ తనని చంపడం కరెక్ట్ కాదమ్మా. ఓ నన్ను చంపుతావా? మేము వెళ్ళిపోవాలా? మందని సరే, ఇప్పుడు తనని వదిలిపెట్టాలంటే నీకు ఏదైనా సాయం చేయాలంటే చెప్పు, మేము చేస్తాము. తననైతే వదిలేయి. నీకు ఏదైనా కావాలంటే, కోరిక ఉంటే చెప్పు, మేము తీర్చడానికి ట్రై చేస్తాము. ఇది మామ కొట్టిన సార్ ఏమన్నా పిలుచుకురామంటుందేమో. నువ్వు లేనిపోని ఐడియా ఇద్దరు ఎట్లా ఒప్పటి నా పడక ఇది ఎవరు పట్టుకుంటారా? నాకే తెలుసు. అంతంత పెద్దలే ఉంటాయి. నేను అవమానం పొందిన చోట నేను ఆ పని చేయలేదు అని చెప్పాను. అలాగే స్కూల్లో ఆ తప్పు తనది కాదని చేసి సార్తో చెప్పింది. సార్తో చెప్తే వెళ్ళిపోతావా? ఒక ముక్క అర్థం కాలేమ్మా. నువ్వేమన్నా కూడా రాసావా ప్లీజ్? అందుకే నాకు అంత బాధ అవుతుంది. నాకు అర్థమైంది. అందుకే అంత బాధ కాదు బాబు. అందరూ చదువుతాను. సార్ దగ్గర నన్ను కొట్టించింది కదా, తను కూడా సార్ క్లాస్మేట్ ముందర తను కొట్టించుకోవాలి, అదే నా కోరిక. అలాగే 10th పాస్ నేను కాదు, లక్ష్మి. ఓహో, నీ వల్ల పాస్ అయిందని చెప్పాలా? చెప్పకూడదా? నిన్ను 10th క్లాస్ పాస్ చేయాలా? అందరి ముందర సార్ నిన్ను కొట్టాడు. ఓకే, ఇప్పుడు నువ్వు తనని వదిలి వెళ్ళిపోవాలంటే నీ కాళ్ళు పట్టుకోవాలా? సార్ కాళ్ళు పట్టుకోవాలా? నువ్వు పట్టుకోవాలా? తిను పట్టుకోవాలా? సుమతి పట్టుకోవాలా? పట్టుకొని జరిగిన విషయం చెప్తే వెళ్ళిపోతావా? నిజంగా వెళ్ళిపోతావా?
క్లాస్ నేను పాస్ చేయాలా? ఎందుకురా మరి ఇంకా పాప చెప్పేది అర్థం కావట్లేదు. మనమే పాస్ కాలే, ఆయన పాస్ చేసి నువ్వు అంటే ఫెయిల్ అయ్యామా? నేను పాస్ అయినా. అవునే సారు లక్ష్మీనే గ్రేట్ అని ఒప్పుకోవాలా అంటాను. ఆడ చూపించావురా. అవునా? బా కూర్చో బింగ నువ్వు అడుగు, నేను చెప్పాను. అసలు నువ్వు వెళ్ళిపోవాలా? ఓకే ఓకే సుమతి, సరే ఇప్పుడు నీకు ఆ కోరిక తెలిసి వెళ్ళిపోతావు. తనని ఇబ్బంది పెట్టావా? తనను కూడా చంపి తీసుకొని వెళ్ళిపోతావా? ఏం కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అంట నడవద్దు. అలా చేయడం తప్పమ్మా. కాదు సరే మేము వెళ్ళిపోతాము, బట్ నువ్వు ఎందుకు ఇలా మొత్తం ఇలా చేయడం నాకైతే ఇప్పుడు డౌట్ కొడుతుంది. అసలు నువ్వు నిజంగానే సముద్రం ఇంత రాసి చెప్తారా దయాలని నాకు డౌట్ కొడుతుంది. నేను చదువుకున్నా, మేము పదే రాసా ఎగ్జామ్ కూడా రాసా. 10th పాస్ అయినాం. మా ఫ్రెండ్సా అదే ఈడే తల్లిదండ్రులు నాకు నాశనం చేసాడు నన్ను. ఓకే ఓకే, ఈడు నా జీవితాన్ని నాశనం చేసాడు, ఈ పాప నీ జీవితాన్ని నాశనం చేసింది కాబట్టి చేయలేట్లరా చంపి తీసుకుని వెళ్ళిపోతావా? అట్లా తప్పుమ్మా. నువ్వు చంపేస్తావు తనని. సుమతి నిన్ను చంపేసింది కానీ సూసైడ్ చేసుకున్నావు కదా. ఓకే, నువ్వు తన వల్ల నువ్వు సూసైడ్ చేసుకున్నావు అంతే కదా. అలా అంటే ఇది చేసిన అవమానాలకి వల్ల నువ్వు నాలుగు ఎత్తావు నువ్వు అలా అడిగిందని చెప్పరా అంటే అట్లనే కాదమ్మా, ఒక మోటివేషన్ మామ. మేము కూడా క్లోజ్ ఫ్రెండ్స్ మా. నువ్వు అడుగురా వచ్చిన దాని గురించి నువ్వు నిజం మా. వాడు నా జీవితం నాశనం చేసేంత నా ఫ్రెండ్స్ లో ఎవరు నాశనం చేయలేమ్మా నన్ను. ఎందుకు రా అబద్ధాలు అర్థం. సరే 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 ఓకే, జస్ట్ ఫర్ ఫన్. సరే సరే తినని పిలుచుకొని స్కూల్లో మాట్లాడేయాలనా? మళ్ళీ ఓపెన్ కట్టుకొని వస్తుందేమో పరీక్ష. సరే స్టాప్ స్టాప్ చేస్తా. ఫ్రెండ్స్, ఆ అమ్మాయి చెప్తుంది నిజమా కాదా, నిజంగానే వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిందా లేదా అనేసి నేను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అడిగాను. అడిగింటే తన ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ లక్ష్మి అనే పాప అయితే చనిపోవడం అయితే నిజమే అంట. బట్ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయం అయితే వాళ్ళకి కూడా తెలియదంట ఫ్రెండ్స్. సో ఈ అమ్మాయి వచ్చేసి ఆ అమ్మాయి చనిపోయిందనే బాధలో కానీ షాక్లో కానీ అలా బిహేవ్ చేస్తుందా, లేకుంటే నిజంగానే ఆ అమ్మాయి ఆత్మ పట్టిందా అనేది క్లారిఫికేషన్ తీసుకోలేకున్నాను. నేను కూడా మీకు కూడా 100% క్లారిఫికేషన్ చెప్పలేకున్నాను. సో మీరు ఏదనుకుంటే అది. సో ఎందుకంటే నేను ఆ అమ్మాయి ఏదైనా మాట్లాడి ఆ అమ్మాయి ఏదైనా చేసినంటే ఏదైనా ఒక క్లారిఫికేషన్ వచ్చి ఏదైనా మీకు ఒక క్లారిటీ ఇచ్చేవాడిని. బట్ ఆ అమ్మాయి మాట్లాడలేకుంది, మూగపిల్ల, ఏదో రాసి చూపిస్తుంది. 100% నమ్మనికి మనం కూడా తెలియదు. సో నేను వచ్చేసి ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పేసాను, ఏదైనా మంచి డాక్టర్కి చూపించండి, ఏదైనా తనకి రికవర్ చేసుకోండి అనేసి. సో ఇది గైస్. సో ఈ అయిపోయిన తర్వాత నేను ఆ అమ్మాయితో మాట్లాడడం అయిపోయిన తర్వాత కొద్దిసేపు నైట్ విజన్ కూడా పెట్టి చూశాను. సో నైట్ విజన్లో కూడా మనకి ఏమన్నా
అర్థమవుతుంది ఆ అమ్మాయి చేసే బిహేవియర్ అనేసి నేను నైట్ విజన్ కూడా కొద్దిసేపు ఆ అమ్మాయి రూమ్లో పెట్టి రికార్డ్ చేశాను. ఆ వీడియో క్లిప్ కూడా ఇప్పుడు మీకు పెడతాను చూడండి. సో ఇంతవరకు వీడియో చూసారంటే డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఆ నైట్ విజన్లో వచ్చే క్లిప్ని చూసేయండి.